పిల్లలు, ఈరోజు మనం 5వ తరగతి తెలుగు తోటలోని అనకు కనకు వినకు కథను తెలుసుకుందాం. కవి పరిచయం. జంధ్యాల పాపయ్య శాస్త్రి. జంధ్యాల పాపయ్య శాస్త్రి కరుణశ్రీగా సుప్రసిద్ధులు. ఉదయశ్రీ, విజయశ్రీ, కరుణశ్రీ, అరుణ కిరణాలు మొదలైనవి వీరి ప్రసిద్ధ ఖండకావ్యాలు. పిల్లల కోసం తెలుగు బాల శతకం రచించారు. అది సబర్మతి ఆశ్రమం. గాంధీజీ ఒక్కరే చిరుచాప మీద కూర్చొని ఉన్నారు. ఆయన అప్పుడే భగవద్గీత పారాయణం చేసి పుస్తకాన్ని ముందున్న చెక్కపెట్టె మీద పెట్టారు. నిన్న ఎవరో తనకు బహుమానంగా తెచ్చిన బొమ్మ వైపు దీక్షగా చూస్తున్నారు బాపూజీ. మహదేవ్ దేశాయ్ లోపలికి వచ్చాడు. తదేక ధ్యానంగా ప్రతిమ వైపు చూస్తున్న బాపూజీని చూశాడు. ఏకాగ్రతతో ఉన్న గాంధీజీకి వెనక నుంచి ఎవరో నవ్వుతున్నట్లు అనిపించింది. బాపు వెనక్కు తిరిగి చూశారు. మహదేవ్ దేశాయ్ నిలబడి నవ్వుతూ కనిపించాడు. మహదేవ్ భాయి, రా కూర్చో, ఎందుకు నవ్వుతున్నావు అన్నాడు గాంధీజీ. మిమ్మల్ని మీరు మరచి ఆ పెట్టి మీది బొమ్మనే చూస్తుంటే నాకు నవ్వు వచ్చింది బాపూజీ అని దేశాయ్ మళ్ళీ పకపకా నవ్వటం మొదలెట్టాడు. గాంధీజీ దేశాయ్ భుజం మీద చెయ్యి వేసి తట్టుతూ, అసలు ఈ బొమ్మను చూసావా, ఎంత గొప్పగా ఉన్నదో అన్నాడు. అవును, 3 కోతులు చాలా అందంగా ఉన్నాయి అన్నాడు దేశాయ్. కోతులు కాదు, అవి నా గురువులు అని గాంధీజీ ఆ కోతుల బొమ్మను మహదేవ్ దేశాయికి చూపిస్తూ, ఇదిగో చూడు, ఈ బొమ్మలో 3 కోతులు కనిపిస్తున్నాయి కదా, అవి మూడు పనులు చేస్తూ మనకు 3 విధాలైన ఉపదేశాలు ఇస్తున్నాయి. మొదటి బొమ్మ చూడు, 2 చేతులతో నోరు మూసుకొని కూర్చుంది, అంటే చెడు మాట్లాడవద్దు అని. రెండో బొమ్మ 2 చేతులతో 2 కళ్ళు మూసుకొని కూర్చుంది, అంటే చెడు చూడకు అని అర్థం అన్నాడు గాంధీజీ. గాంధీజీ మాటలు విని మహదేవ్ దేశాయ్ ఆశ్చర్యచకితుడయ్యాడు. 3వ బొమ్మ వైపు చూచి, ఏం చేస్తున్నదో చెప్పు అన్నాడు మళ్ళీ గాంధీజీ. అది తన 2 చేతులతో గట్టిగా 2 చెవులు మూసుకుంది అన్నాడు దేశాయ్. దానర్థం ఏమిటంటే చెడు మాటల్ని వినవద్దు అని అది మనల్ని హెచ్చరిస్తున్నది. మొత్తం మీద ఈ 3 కోతులు చెడు అనకు, చెడు కనకు, చెడు వినకు అని మానవులకు హితోపదేశం చేస్తున్నాయని నా ఉద్దేశం. ఏమంటావ్ అన్నాడు. బాపూజీ, మీరు మట్టిలో నుండి మాణిక్యాలు వెలికి తీయగలరు, అందుకనే మీరు మహాత్ములు. మీ భావాన్ని అందుకోలేక నవ్వినందుకు నన్ను మన్నించండి అని బాపూజీ పాదాలు స్పృశించాడు మహదేవ్జీ. బాగుందా పిల్లలు? అనకు కనకు వినకు కథ అంటే ఎప్పుడూ కూడా మనం చెడు అనకూడదు, అంటే మాట్లాడకూడదు. చెడు కనకు అంటే చెడును ఎప్పుడూ చూడకూడదు. చెడు వినకు అంటే చెడును ఎప్పుడు కూడా వినకూడదు.